మాది మా బండి ముగ్గురం కాబట్టి మేమైతే 90,000 పే చేసాము ఇండోనేషియా మనీలో. మన ఇండియా మనీలో అయితే మాత్రం 480 రూపీస్ అలా పడుతుంది ముగ్గురికి కలిపి. మేమైతే ఇంకా అక్కడ మనీ పే చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి 5 కిలోమీటర్స్ అయితే ముందుకు వెళ్ళాలంటే పార్కింగ్ చేసుకోవచ్చు. మనం ఇంతకన్నా వెళ్ళొచ్చు. 24 hours ఉందో లేదో మాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, మా హస్బెండ్ 2 times ఆల్రెడీ వెళ్ళాడు. అక్కడికి లోపలికి వెళ్ళాక ఇలా బ్రిడ్జెస్ లాగా ఇవన్నీ ఉంటాయి. ఫోర్ సైడ్స్ ఇలాగా వాటర్ లోపల బ్రిడ్జెస్ ఉంటాయి. మనమైతే అక్కడ వాటర్లో వెళ్ళిపోవచ్చు. అలా మేము ముందుకు వెళ్తూ ఉంటే పిక్స్ తీయడానికి ఒక అతను అక్కడ అందరిని పిలుస్తూ అలా ఉన్నాడు. మేమైతే మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను పిక్స్ అయితే స్టిల్స్ దిగాము. అన్నట్టు మాత్రం పిక్ చేసుకున్నాము. మన మొబైల్లో మనం ఎన్ని ఫొటోస్ దిగినా మన ఆల్బమ్లో గ్యాలరీలో పిక్స్ అమేజింగ్ అనిపిస్తుంది మనకి. అవి మాకు అప్పుడే అతను స్పాట్ ఇచ్చేసాడు. 2 పిక్స్కి 40,000 తీసుకున్నాడు ఇండోనేషియా మనీలో. ఇండియా మనీ అయితే ఫోటోకి 100 రూపీస్ అలా పడ్డట్టు. ఆ ఫొటోస్ మాకు అప్పుడే ఇచ్చేసాడు. అయితే మేము 10 పిక్స్ స్టిల్స్ దిగితే అవి కూడా కొంచెం మనీ ఎక్స్ట్రా ఇస్తాం, మాకు సెండ్ చేయండి అని థ్యాంక్ యూ ఇవ్వలేదు అసలు. ఇంకా ఇచ్చేసేది ఏం లేక ఆ 2 పిక్స్ తీసుకొని మేమైతే వెళ్ళిపోయాము. లొకేషన్ వ్యూ అయితే చాలా బాగుంది, ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇలా వ్యూ ఇలా అనిపించింది. ఇంకా బీచ్లో మొత్తము ఫారినర్స్ ఉన్నారు, ఇంకా లోకల్ వాళ్ళు ఉన్నారు. ఇంకా లోకల్లోనే వేరే వేరే స్టేట్స్ కూడా ఉంటాయి. చాలా మెంబర్స్ అయితే వచ్చినారు అక్కడికి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది లొకేషన్ అంతా అనేసి. ఇంకా ముందుకు అలా వెళ్తూ ఉంటే అందరూ మనల్ని అయితే ఫస్ట్ వింతగా చూస్తున్నారు. మన కంట్రీకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం ఎలా అయితే వింతగా చూస్తామో వాళ్ళు మనల్ని వింతగా చూస్తున్నారు. మమ్మల్ని అయితే అక్కడ కొంతమంది పిక్స్ అడిగారు, మేమైతే ఇచ్చాము. హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేమైతే ఇలాగే ఇంకా ముందుకి వ్యూని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము, మాట్లాడుకుంటూ. అందరు కపుల్స్, ఫ్రెండ్స్ అలా అందరూ వస్తూ ఉన్నారు. అందరిని చూసుకుంటూ మేము కూడా ఎంజాయ్ చేస్తూ ముందుకైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ 4 సైడ్కి వెళ్ళనీకి ఈ చెక్కలతోనే వే అయితే ఉంది. చాలా బాగా అనిపించింది. అవి సౌండ్స్ వస్తున్నాయి, విరిగిపోతాయేమో అని నాకైతే కొంచెం భయం అనిపించింది. ఇంకా ఇసుకలోకి నడుచుకుంటూ అందరిని చూస్తూ పిల్లల్ని అందరిని చూస్తూ ముందుకైతే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ ఇంకా ఏంటంటే స్పెషల్ ఏంటంటే రంజాన్ మాసం కాబట్టి ఇది ముస్లిం కంట్రీ. 1 week లీవ్స్ కూడా ఇచ్చారు అందరికీ. అందరు ఫ్యామిలీస్తో మొత్తం అందరు బీచ్కి వచ్చేసారు. చాలా అంటే చాలా బాగుంది. అందరు ఇక్కడే తినడానికి ఫుడ్ మొత్తం తెచ్చుకొని ఫ్యామిలీస్ వెహికల్స్లో వచ్చేసారు. మేమైతే ఇంకా వ్యూ చూస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాము. మేమైతే ఇందాక వచ్చే దారిలో వాటర్ దగ్గర ఇలా పిక్స్కి అయితే ఒక మిషన్ ఉండింది. మేమైతే ఫస్ట్ ఈ మిషన్ కూల్ డ్రింక్ అలా మిషన్ ఏమో అనుకున్నాము. దగ్గర అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు అందులో పిక్స్ దిగొచ్చంట. సో మేమైతే కొన్ని పిక్స్ దిగాము అందులోనే కెమెరాతోని. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. 4 sides ఉండేవన్నీ మేము ఆ 4 sides వెళ్ళే వే మొత్తం అయితే మేము కవర్ చేసేసాము. దూరం నుంచి చూస్తుంటే ఆకాశం భూమి 2 దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. దూరం నుంచి కాదు, ఇక్కడ దగ్గర నుంచి చూసినా అలాగే అనిపిస్తుంది. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది. మేమైతే 6:37 వరకు అయితే అక్కడే ఉన్నాము. చాలా బాగా అనిపించింది పీస్ఫుల్గా బయటికి. ఇంకా స్నాక్స్, డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తీసుకెళ్ళాం కానీ అవి బండిలోనే పెట్టేసి తెచ్చుకున్నాము. ఇంకా అలా మొత్తం నడుచుకుంటూ ఫస్ట్ అయితే మొత్తం తిరిగేసాము. తర్వాత కొంచెం టైం తర్వాత అందరు అక్కడ వెహికల్లో మేమైతే అందరిని చూస్తూ నడుచుకుంటూ మొత్తం ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోయాము. చాలా జాలీగా సరదాగా అనిపించింది. ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చెప్పండి. హాయ్ ఆ పిల్ల కామ్గా ఉంది.
ఆడుకుంటున్నారు. అందరు మనం చిన్నప్పుడు కూడా మనం కూడా ఇలాగ ఆడుకుంటాము. ఇసుకతోటి పిల్లలు వాళ్ళని వాళ్ళే పూడ్చిపెట్టుకోవడము బాగా చేస్తుండ్రు. బొమ్మలు భలేగా ఆడుకుంటున్నారు బొమ్మలతోనైతే. ఈ పాప అయితే సముద్రంలో నీళ్ళన్నీ ఒడ్డుకు వస్తుంది. చాలా అనిపించింది. నాకు కూడా ఆడుకోవాలనిపించింది కానీ ఆ వాటర్లోకి ఎందుకో వెళ్ళాలని అనిపించలేదు. సో మేమైతే అసలు కాలు కూడా పెట్టలేదు ఆ వాటర్లోని. అక్కడ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే దూరం నుంచి అలాగే చూస్తూ అలాగే వెళ్ళిపోయాము. మన ఛానల్ని ఫస్ట్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఫస్ట్ వీడియో ఏమైనా కానీ మీకైతే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ పిల్లలు అయితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు. అసలు బాగున్నారు. అసలు పిల్లలు కూడా చాలా తెల్లగా క్యూట్గా భలే ఉంటారు. చిన్న చిన్న పిల్లల్ని మేబీ ఐ థింక్ 1 year కూడా ఉండదు ఆ చిన్న చిన్న పిల్లలకి. ఆ పిల్లల్ని బీచ్కి తీసుకొచ్చారు. చాలా బాగున్నారు క్యూట్గా. ఈ పిల్ల అయితే చూడండి, ఆ పిల్లే గొంతులో కూర్చొని ఆ పిల్లే మట్టి వేసుకుంటుంది. నన్ను పిలిస్తే నేను వెళ్తా కదా మట్టి వేయనీకి. అస్సలు హాయ్ చెప్తుంటే హాయ్ అస్సలు చెప్తలేదు. వాళ్ళ మమ్మీతో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళు చూడండి, సముద్రం నీళ్ళని ఇక్కడ గుంతలాగా తీసి ఆ నీళ్ళన్నీ అక్కడికి వచ్చేలాగా చేస్తున్నారు. మా ఆయన అలా అందరిని చూస్తూ వెళ్తున్నాడు. ఇతనైతే మమ్మల్ని బోట్ రైడింగ్కి పిలిచాడు. మేమైతే పర్ హెడ్కి 20,000 అని చెప్పారు. వద్దని చెప్పేసి మేము వెళ్ళదలుచుకోలేదు. ఇదైతే నేను చూసి ఫస్ట్ అయితే చెట్టు ఏమో అనుకున్నాను. చూడడానికి అయితే చెట్టు ఏర్లు ఏమైనా ఇలా ఉంటే ఇలా వంచారేమో అనుకున్నాను. అయితే దగ్గరికి వెళ్ళి చెక్ చేశాను. ఇది చెట్టు అయితే కాదు, రాయిని చెట్టులాగా ఇట్లా అన్నీ మార్చేశారు. చాలా బాగుంది ఇది. చాలామంది కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. గడ్డి కూడా వచ్చింది రాళ్ళ లోపల. ఈ రాయికి ఎలా షేప్ అయితే ఇచ్చారో చూడండి, చాలా బాగుంది. ఇది మొత్తం రాయే, ఎంత బాగా ఇచ్చారో. నేనైతే దీని దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఎలా ఉంది చెప్పండి మీరే. ఇది చెట్టు లాగా ఉందా లేక రాయితో చేసిన షేప్స్ లాగా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. మీకు చూడడానికి ఎలా కనిపిస్తుంది. ఇలా బీచ్ వ్యూ అయితే మొత్తం చూస్తూ ఉన్నాము. అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నాం మేమైతే మొత్తం. వీడియో అప్లోడ్ చేయడానికి ఎలా బాగుంటుంది అనేసి ఇలా సరదాగా జాలీగా బయటకు అయితే వచ్చాము. ఎంజాయ్ చేసి వచ్చినందుకైతే న్యాయం చేసాము. అందరూ అయితే ఇలా బైక్లో రైడ్లు చేస్తున్నారు. మేము కూడా చేయాలనేసి ఖచ్చితంగా చేయాలని మేము కూడా వెళ్ళాము. కానీ అక్కడ ఏమైందంటే మేము వెళ్ళాము. 2 sickle, 1 sickle? 1. You 2 people? Yeah. Kilogram? 120 kilogram. No problem. No problem. This is 40. Okay. You driver ya? Yeah. Okay, good. Sampai 3,000. Timer 1 hour atau 60 minutes. And this you ID card? Mobile. I have Passport, ID card? Kita Here. Yes. Okay. bye. మేము ఫస్ట్ ఒకళ్ళ దగ్గర బైక్ రైడ్కి అడిగాము. అతనైతే ఐడి ప్రూఫ్ లేనిది ఇవ్వనని చెప్పారు. 1 అవర్కి 70,000 అలా చెప్పారు. మేము ఓకే చెప్పాం. కానీ ఐడి ప్రూఫ్ ఫొటోస్లో ఉంది తీసుకోమని చెప్పిన అతను ఒరిజినల్ హ్యాండ్కి ఇవ్వాలని చెప్పారు. సో మా దగ్గర లేక మేము వేరే అతని దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మళ్ళీ అయితే తీసుకున్నాము. మేమైతే బీచ్కి వస్తున్నాం కదా అనేసి ఐడి ప్రూఫ్ ఎందుకని చెప్పి మేము ఏం తెచ్చుకోలేదు. ఆ పర్స్ అయితే ఇంట్లో పెట్టేసి ఓన్లీ మనీ మాత్రమే తెచ్చుకున్నాము. చివరికి వేరే అతని దగ్గర అయితే మాకైతే బైక్ రైడ్కి బైక్ అయితే దొరికింది. 2 సీటర్లా కూర్చొని మొత్తం వ్యూ మొత్తం ఫుల్గా బైక్ రైడ్ అయితే చేసేసాము. చాలా జాలీగా.
అప్పటికే కొంచెం అయితే చీకటి పడిపోతున్నట్టు అయితే అనిపించింది. కానీ చాలామంది వస్తున్నారు, వెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే రంజాన్ మాసం కాబట్టి, పైగా రంజాన్ ముందు రోజు కాబట్టి ఇక్కడ అందరికీ 1 వీక్ లీవ్లు అయితే ఇచ్చేసారు కాబట్టి అందరూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ చిన్న బాబు చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఫస్ట్ నేను మా ఆయన అయితే ఒక బైక్ రైడ్ మొత్తము చేసాము. మళ్ళీ సింగిల్గా ఇద్దరం వెళ్ళాము. తను ఒకసారి వెళ్ళాడు, నేను ఒకసారి సింగిల్గా బైక్ రైడ్ మొత్తం చేసి వచ్చాను. అక్కడ మొత్తము లోపల ఒక 2-3 కిలోమీటర్స్ అలా ఉంది. మాకైతే ఆ బైక్ రైడ్కి 1 అవర్కి 70,000 తీసుకున్నారు. ఎక్స్ట్రా 10 మినిట్స్ కూడా ఇస్తామని చెప్పారు. కానీ మాకు అదే చాలా బోర్ అనిపించింది. ఇక్కడ అందరు కూర్చున్న వాళ్ళని చూస్తూ హార్న్ ఇచ్చుకుంటూ ఆపుకుంటూ వెళ్తూ ఉన్నాం మేమైతే అందరిని చూసుకుంటూ. బైక్ రైడ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మేమైతే బోటింగ్ అయితే చేయలేదు. ఈ బైక్ అనేది ఇది ఓలా లాగా ఎలక్ట్రికల్ స్కూటీ అనమాట. చాలా బాగుంది. మేము అతను ఓలా ఇచ్చేటప్పుడే వెయిట్ 120 అయితేనే మేనేజ్ చేస్తుందని చెప్పాడు. మేమైతే ఇద్దరం 120+ ఉన్నాము. కానీ అబద్ధం చెప్పేసి ఎక్కేసాము. మా ఆయన అయితే అలా చెప్పేశాడు. ఇంకా అలా అయితే మొత్తం పాపం బండి అలాగైతే లాగింది ఇద్దరిని. ఒక రౌండే చేసాంలేండి. అందరూ అయితే ఇలా సైడ్కి మంచిగా కూర్చొని మంచిగా ముచ్చట్లు వేసుకుంటూ ఫ్యామిలీస్ బాగున్నారు అందరూ. చాలా బాగా అనిపించింది చూడడానికి కూడా. మాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. పైన సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడో అసలు. అంటే అస్తమిస్తున్న సూర్యుడు కదా, షేప్ అలా అయిపోయింది. మొత్తం ఇసుకతోటి, ఇసుక కూడా మనలాగా లేదు, ఇసుక వెరైటీగా ఉంది ఇసుక మొత్తము. మేమిద్దరం అయితే సింగిల్గా ట్రిప్స్ వేసాం. 1 అవర్ ఇచ్చారు టైం అప్పటికి. అదైతే మాకు చాలా ఎక్కువ అనిపించింది. కానీ మనము 1 అవర్కి ఎంత అంటే ముందే వెళ్ళిపోయినా సేమ్ మనీ కట్టాలి, తర్వాత వెళ్ళినా సేమ్ మనీ కట్టాలి కాబట్టి ఇంకెలాగలాగా 1 అవర్ అయితే మేము అక్కడ అలాగ టైం స్పెండ్ అయితే చేసేసాము ఓలా బైక్తోని. కొన్ని దాంతో స్టిల్స్, పిక్స్, రీల్స్ అయితే చేసుకున్నాము. చాలా బాగుంది. బండి కూడా బాగా కంఫర్ట్గా అనిపించింది. ఇద్దరం సరిపోయాం ఆ బండిలో. ఆ వీడియో కూడా మీకు వీడియోలో దొరుకుతుంది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే. అందరు ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చారు కాబట్టి పిల్లలతో అయితే ఇంకా నాకు తెలిసి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నట్టున్నారు వీళ్ళైతే. ఫుడ్, లంచ్ అన్నీ తెచ్చేసుకున్నారు. గాలిపటాలు అవన్నీ ఎగరేసుకుంటున్నారు ఇక్కడ అయితే అందరూ బాగా. ఐస్ తోటి మంచిగా ఆడుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. అక్కడ మనల్ని సాంగ్స్ పాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్దామని అనుకున్నాము. ఇంకా దారిలో అలా వెళ్తూ ఉంటే
ఈ పిల్ల అయితే నా దగ్గరికి వచ్చి ఫోటో కావాలని అడిగింది. పిల్లకైతే ఫొటోస్ ఇచ్చాము స్నాప్ ట్యాగ్ ఇచ్చేస్తుంది ఫొటోస్ మాత్రం దిగనీకి. ఇంకా మేమైతే మా బండిలో మా బ్యాగ్ అవన్నీ పెట్టేసుకొని మేము ఎక్కడైతే బండి తీసుకున్నామో అతని దగ్గరికి వెళ్ళేసి ఆ బండి అతనికి అప్పచెప్పేసాము. ఏం లాగుంది బండి. ఇదైతే మేము స్టార్టింగ్లో క్యాప్చర్ చేసిన వీడియో, కానీ మిడిల్లో యాడ్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకు కొత్త బండి ఓలా వాళ్ళ దగ్గర తీసుకున్నాం 1 అవర్కి రెంట్గా. మా బండి అయితే బయట ఉంది. ఇలా లోపలైతే బాగా ఎంజాయ్ చేసేసాం మొత్తం. స్టార్ట్ చేసిన స్టార్ట్. గుద్దిచ్చావు. ఏడి వస్తున్నాం వాళ్ళిద్దరు అంకోల్ బీచ్ ఎంజాయ్ చేస్తున్నాం. బైక్ కూడా కనిపిస్తారు ఇది. లైట్లు కూడా ఇచ్చిండారమ్మో. స్లో స్లో మేమైతే ఆ బండి వాళ్ళకి అప్పు చెప్పేసి మా ఐటమ్స్ మేము తీసుకుని అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈ స్టాచ్యూ అయితే ఇక్కడ ప్రేమికులకు చిహ్నం అనేసి చెప్తుంటే విన్నాము. ఇంకొంచెం టైము లాస్ట్లో వెళ్ళే ముందు ఈ ఎక్సర్సైజ్ యూస్ చేసి ఇవన్నీ అయితే మేము యూస్ చేసుకుని వెళ్ళాము. ఫుడ్ ప్లేట్స్ కానీ ఇంకా ఊయళ్ళు ఇంకా వేరే వేరే ఐటమ్స్ అయితే ఉన్నాయి. వాటి నేమ్స్ అయితే నాకైతే తెలియదు, కానీ వాటిలో అయితే నేను ఎక్కువ అయితే యూస్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఉంది. ఎయిర్పోర్ట్ అక్కడ ఉందా? అనిపించిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్లేన్స్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసిన ఫస్ట్ వీడియో మీకైతే వస్తుంది. ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఏం చేస్తున్నావు?